రాకెట్ సిటీగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నేడు ఒక తీవ్ర జల సంక్షోభంలో కూరుకుపోయింది. వేలాది ఎకరాల సాగుకు లక్షలాది మంది దాహర్తిని తీర్చే ప్రధాన జీవనాడి కాళింగ నది ఇప్పుడు ఉప్పునీటి కాలుష్యంతో మనుగడ కోల్పోతుంది. తడ మండలంలోని వాటంబేడు దగ్గర నది సముద్రంలో కలిసే చోట గ్రాయిన్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో పులికాట్ సరస్సులోని ఉప్పునీరు నదిలోకి చేరి మంచినీటిని విషంగా మారుస్తుంది. పులికాట్ సరస్సులోని ఉప్పునీరు కాళంగి నదిలోకి ఎగబాకకుండా ఉండడానికి ఏర్పాట్లు చేసిన గ్రాయిన్ నిర్మాణం శిథిలమైపోయింది. దీని ఫలితంగా కాళింగలోని మంచినీరు ఉప్పునీరుగా మారి నది పరివాహక ప్రాంతంలోని బావులు, బోర్లు విషతుల్యమవుతున్నాయి. దాదాపు 10,000 ఎకరాల్లో సాగు చేసే రైతులు, చుట్టుపక్కల పల్లెలు, షార్ కాలనీల్లోని ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం డబ్బులు వెచ్చించి నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 1992లో అప్పటి మంత్రి స్వర్గీయ పసల పెంచలయ్య ప్రపంచ బ్యాంక్ నిధులతో ఈ గ్రాయిన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని ఒక శాశ్వత పరిష్కారం వైపు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయి. 15 పంచాయతీలు సూళ్లూరుపేట టౌన్ ఉప్పునీళ్ళు కాళంగి నదిలోకి వచ్చేసి ఇబ్బందికరం అయిపోతుంది. ఇప్పుడు నాకు యుగదర్శిని మొదలుకొని 12 సంవత్సరాలు మొదలుకొని ఇదిగో అదిగో అంటా ఉండారే కానీ ప్రతి ప్రభుత్వం మారినప్పుడు వస్తూ ఉన్నారు. 35 కోట్లు అంటారు, 25 కోట్లు అంటారు, అన్నా కానీ ఆ పని ఏమో చేయడం లేదు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో ఇప్పుడైనా చేస్తారా చేయరా అనేది మాకేదో డౌట్ ఉంది. ఏదో అసెంబ్లీ కాలంలో మా ఊరు వరకు వచ్చినారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మాకు చెరువు కట్టలు కానీ ఇవన్నీ కానీ ప్రతి పంచాయతీలో పనులు చేస్తున్నారు కానీ ఈ పంచాయతీలో వాళ్ళు గవర్నమెంట్ పనులుగా ఏది జరగలేదు ఇప్పటి వరకు. ఇంకా మీటికైనా ఏదన్నా జరుగుతుందా? మాకు ఆ చెక్ డ్యామ్ వల్ల పశువులు కూడా కనీసం పశువులు కూడా దెబ్బతింటున్నాయి. ఎండాకాలంలో నీళ్లు లేకుండా పోతున్నాయి. ఆ పశువుల కన్నా ఇబ్బంది, పైరు చేసుకోలేకపోయినా కూడా పశువుల కన్నా ఇబ్బంది లేకుండా పోతాను అనుకుంటే ఆ చెక్ డ్యామ్ లేదు. కరెక్ట్గా మాకు జనవరి 2వ తేదీ 3వ తేదీకంతా ఉప్పు నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాలంలోకి వచ్చేసిన మొదలుకొని అది మొదలుకొని పశువులు కూడా నీళ్లు కొనుక్కొని పోసుకొని తాగేదానికి కూడా ఆ టైపులో ఉంటున్నాం మేము. దానికి మేము ఆ నీళ్లు కొనలేకనే పోతున్నాము. ఏదో 2 ఎకరాలు ఉండి పొలంలో పైరు చేసుకుంటే ఆ పశువులకి నీళ్ళ డబ్బులకే సరిపోతున్నాయి. దానివల్ల మేము ఇబ్బందికరం అంటే చిన్న ఇబ్బందికరం కాదు. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదిగో అదిగో అంటా ఉండారే కానీ దాన్ని చేసింది లేదు. ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నా. 12 సంవత్సరాలు ఏజ్ మొదలుకొని ఇప్పటికి నాకు 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాల వరకు చూస్తూనే ఉన్నాము. ఇంకా మా గతం కూడా పోయి ఇంకో పిల్లకాయల గతం వస్తేనా చేస్తారో చేయరో తెలవడం లేదు. ఇప్పుడైనా ఏదో ఈ ప్రభుత్వంలో మీరు కన్నించి చేస్తారా అని మేము వేడుకుంటా ఉన్నాము. 15 పంచాయతీలు సూళ్లూరుపేట. గత 2016లో చేపట్టిన నాసిరకం పనులు 3 నాళ్లకే కొట్టుకుపోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. 2018లో శాశ్వత గ్రాయిన్ కోసం నిధులు కేటాయించినా పనులు నేటికి పూర్తి స్థాయిలో పూర్తవలేదు. 24.8 కోట్ల కొత్త నిధులు మంజూరవుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే గతంలో నిధులు కేటాయించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నికల కోడ్ వంటి కారణాలతో పనులు వాయిదా పడుతూ వచ్చాయి. అంచనాలు పెరుగుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో పనులు మాత్రం సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో షార్ నిధులతో పనులు చేపడతామని ముందుకొచ్చిన అనుమతుల విషయంలో జరిగిన కాలయాపనపై కూడా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులు వారి యొక్క పొలాలు సవరదేరిపోయేసి పంట దిగుబడి తగ్గిపోతా ఉన్నది. కాబట్టి రైతులు ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే సందర్భంలో కాళంగి నదిలోకి ఉప్పు నీరు వెనక్కి రావడం మూలంగా సూళ్లూరుపేట పట్టణంలో ఉండేటువంటి బోర్లన్నీ కూడాను ఉప్పు నీటితో నిండిపోయి ప్రజల దాహార్తిని తీర్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున సూళ్లూరుపేట ఏదేమైనా పాలకులు ప్రజల దాహార్తిని తీర్చకుండా కాళంగి నదిని ఉప్పునీటి నదిగా మార్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉన్నది. ఇటువంటి ప్రయత్నాలను విరమించుకుని తక్షణమే కాళంగి గ్రైన్ ను నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళంగి గ్రైన్ నిర్మించకపోతే రైతులు, ప్రధానంగా పట్టణ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కించకుండా ఈ కాళంగి గ్రైన్ ను పూర్తి చేయాలని చెప్పేసి దీని వలన
ఏటా వేసవిలో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఎన్నికల హామీలు కాగితాలకే పరిమితం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి కాలంగి గ్రాయిన్ నిర్మాణాన్ని పూర్తి చేసి తాగునీటి కష్టాలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నదిని కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు మంచినీరు అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకుంటే రాకెట్ సిటీ, సూలూరుపేట సహా సమీప గ్రామాలు సాల్ట్ రాక్ గా మారే అవకాశం ఉందని బాధితులు హెచ్చరిస్తున్నారు. 95 కోట్ల వరకు మనకు శాంక్షన్ అయింది. కానీ ఆ గ్రాయిన్ కంప్లీట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమౌంట్ సరిపోదు కాబట్టి 150 కానీ 170 కానీ కోట్లు మనకు అవసరం ఉంది. దానికి మొన్న జిల్లా మీటింగ్ జరిగినప్పుడు సార్కి సీఎం గారికి ప్రపోజల్ కలెక్టర్ గారు అలాగే మేము కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని అప్గ్రేడ్ చేసి 95ని కూడా మళ్ళీ 150కి ఎంతైతే ఫండ్స్ కావాలో ఆ నిధులు కూడా శాంక్షన్ చేస్తానని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇంకా కూడా జరుగుతుంది. అదిగోనే త్వరలోనే అయిపోతుంది. అలాగే మన కాలంగి బ్రిడ్జ్ గురించి కూడా మన ఎమర్జెన్సీ కింద సార్కి కూడా జిల్లా మీటింగ్ అప్పుడే చెప్పడం జరిగింది. దాని ప్రపోజల్స్ అయిపోయింది, అన్నీ కూడా అయిపోయాయి. డిపార్ట్మెంట్ నుంచి అంటే వెళ్ళాల్సిన అన్ని ప్రపోజల్స్ కూడా రెడీ అయిపోయాయి. త్వరలోనే టెండర్ చేసి మన సూలూరుపేటకి ఎంతో ముఖ్యమైన కాలంగి బ్రిడ్జ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. అలాగే అక్కడ వీలైతే చెక్ డ్యామ్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. మనం అక్కడ స్టోరేజ్ కోసం వాటర్ నిల్వ ఉంచేలాగా ప్రపోజల్స్ కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. బ్రిడ్జ్ అయితే త్వరగానే అయిపోతుంది, అంతకు చెక్ డ్యామ్ కూడా పెట్టించే ప్రయత్నం. గతంలో మనకు